భక్తులతో ప్రార్థన. అలానే క్లియర్ చేయండి దయచేసి. ఒక్క నిమిషం. नहमदुहु नसल्ली अला रसूलिल करीम क़ालल्लाहु तआला तबारक व तआला नबी इन्नल्लाहु व मलाइकतहु सल्लु अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा. గారు మురళీ గారు ప్రభైదువ నా తండ్రి నీ ఉన్నతమైన కృపలో నా తండ్రి ఆయన ఈ యొక్క నా తండ్రి సమ్మేళనం అనేటువంటిది మీ అండదండలే మా రాజకీయ భవిష్యత్తు. మేము రాజకీయంలో ఉన్నాము, ఉండాలి. మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి మాకు రాజకీయంగా ఉండాల్సిన పరిస్థితి, ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నాయని అందరికి తెలియజేస్తున్నా. అన్నగారు, మేము ముఖ్యులైనటువంటి ఆత్మీయులతోటి అతి త్వరలో సమావేశం అయ్యి వారికి మా నిర్ణయాన్ని తెలియజేసి మీ అందరూ ముందుకి మళ్ళా వస్తాం, మళ్ళీ చెప్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీ అండతో తీసుకుంటాం, మీ అండ దడ్డలతో తీసుకుంటాం. మన శక్తి నిరూపిద్దాం, మన యొక్క బలాన్ని అందరికీ చూపించాల్సిన టైము ఆసన్నమైందని మేము తెలియజేస్తున్నాం. మన బలం ఈ రాష్ట్రంలో, ఈ గుంటూరు జిల్లాలో చూపించాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆ బలాన్ని మీ బలగంతో తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మనం ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుందని సవినయంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి ఎప్పుడు మీ ప్రేమ ఆత్మీయతలు మా కుటుంబం మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. పాత్రికేయ మిత్రులకి, పత్రికా సోదరులకి, వేదిక మీద ఉన్న అన్నలకి, తమ్ముళ్ళకి, ఇన్నాళ్ళు నాతో నడిచి నా తమ్ముడిని నడిపించి మా రాజకీయ భవిష్యత్తుకి అండగా దండగా ఉంటున్న ప్రియ సోదరులందరికీ, సోదరీమణులందరికీ ఈ సమావేశానికి వచ్చినందుకు, మాకు సంఘీభావం తెలియజేసినందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా రాజకీయ జీవితం మీతోనే ముడిపడింది. మాకు రాజకీయం నేర్పారు. రాజకీయంగా మీ వల్ల నేను ఎంత ఎదిగాను. నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని శాసనసభ్యుడిగా మీ అందరికీ సేవ చేసుకున్న అదృష్టం నాకు ఆ రోజు కదిలింది. మరి దానివల్లే మీ అందరికి సేవ చేయగలిగాను, మీ అందరి మన్ననలు పొందగలిగాను. నా తర్వాత నా సోదరుడు స్థానికంగా ఉంటూ మీకు ఎంతో అండాదండగా ఉంటూ మీ అందరి మద్దతుతో, మీ అందరి సహకారంతో ఒక మంచి నాయకుడిగా నా స్థానంలో గుంటూరు పట్టణంలో ఎదగడం జరిగింది. దానికి ఎంతోమంది కృషి చేశారు మీరంతా. తమ్ముడు ఈ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్పీలో కొనసాగుతూ గౌరవం కోసం తప్పించాడు. తమ్ముడు ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదు, పదవులు వస్తాయని కూడా అనుకోలేదు. కష్టపడితే పదవులు వస్తాయి, కష్టపడినా కూడా పదవులు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానిక నాయకత్వం పార్టీ మీటింగ్లు కూడా తమ్ముడిని పిలవని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. మరి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకొని ఎన్నో ఎన్నికల్లో, ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నిట్లో తమ్ముడు అండదండగా ఉన్నాడు. ఎంత అన్యాయంగా ప్రవర్తించారంటే తమ్ముడు పట్ల, దాన్ని పూర్తిగా నేను విభేదిస్తున్నాను. మీ అందరి సహకారంతో ఆ శక్తుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను. ప్రత్యక్షంగా ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఈరోజు సమయం ఆసనమైంది. మీ అందరి అండతో కొత్త శకానికి, కొత్త ఆరంభానికి శ్రీకారం చుట్టబోతున్నాను. కొత్త ప్రయాణానికి కూడా అడుగులు వేయబోతా ఉన్నాం. కానీ మీరందరూ గమనించాలి, మీరందరూ మాతో ఉంటేనే మాకు బలంగా ఉంటుంది, మేము చేసే కార్యక్రమం శక్తివంతంగా ఉంటుంది. మేము ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా మీరందరూ సహకరిస్తారని, మాతో నడుస్తారని, ఈ యుద్ధానికి మొదటి అడుగులు త్వరలోనే మనం వేస్తామని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను మీ నుంచి. సో ఇంత ప్రేమని ఇంకా నేను కలిగి ఉన్నానంటే
మా సోదరుల పట్ల ఇంత ప్రేమని ఆప్యాయతని మీరు కురిపిస్తున్నారంటే దానికి నాకు అర్థమవుతుంది. నేను ఆ రోజున ఏ స్వార్థం లేకుండా మీ అందరితో పాటు మీ అందరి కష్టాలు తీర్చడానికి నా సాయ శక్తులా ప్రయత్నించాను. నా సోదరులందరూ కూడా నాతో పాటు నడిచిన సోదరులందరూ కూడా నాతో నడిచారు. ముఖ్యంగా నా బలహీన వర్గాలతో పాటు నగరంలో నా కాపు సోదరులు నాకంతా అండగా ఉన్నారు. వారందరితో నేను ప్రయాణం చేయడం వల్ల వారందరి సహకారం పొందే అదృష్టం నాకు కలిగింది. ముందు రోజుల్లో కూడా వారి సహకారం, వాళ్ళ ప్రేమను ఆశిస్తూ రాబోయే కాలంలో వాళ్ళందరితో కలిసి నడుస్తాను. ఒక మంచి రాజకీయ ఉన్నతమైన డిసిషన్ తీసుకొని మీ అందరినీ నాతో నడవమని, నా తమ్ముడితో నడవమని, ఒక రాజకీయ కొత్త ప్రయాణానికి మీరందరూ ఆశీస్సులు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సామాజికంగా ఈ అధికార పార్టీ యొక్క సామాజిక వర్గానికి చెందిన మనుషులకే ఇక్కడ న్యాయం జరుగుద్ది. ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా వారి కన్నుసన్నులో జరుగుతుంది. ఇక్కడ కష్టపడేవాడికి, ప్రజల వెన్నంటి ఉండేవాడికి, ప్రజల కష్టాలు తీర్చేవాడికి ఆదరణ లేదు ఇక్కడ. కాబట్టి నా సోదరులందరికీ చెప్పాను, నా సోదరుడికి కూడా చెప్పాను, ఉన్నతమైన నిర్ణయం తీసుకోమని. దాంతోపాటు నేను కూడా తమ్ముడు నిర్ణయాన్ని, తమ్ముడు యొక్క రాజకీయ కొత్త ప్రయాణానికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తానని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నేను తీసుకునే నిర్ణయాన్ని మీకు త్వరలోనే తెలియజేస్తాం. నేను ఏ రాజకీయ పార్టీకి వెళ్ళేది మీ అందరికీ తెలియజేస్తాం, మీ అభిప్రాయాలు తెలుసుకుంటాం. కానీ ఈ పార్టీలో కొనసాగటం మాకు ఒక్కింత కూడా ఇష్టం లేదు. సేవకులుగా బతకాలి. కానీ ఈ రాజకీయ పార్టీ యొక్క సామాజిక వర్గమే నాయకులు. ఇక్కడ బీసీలు, బలహీనులు, కాపులు, ఇతర ఏ సామాజిక వర్గానికి ఇంకా పదవులు రావు. ఈ అణచివేతని ఎదుర్కోవాలంటే మనందరం కూడా కొత్త ప్రయాణానికి మీరందరూ తోడ్పడాలి, మాతో పాటు నడవాలి. ఇంతకన్నా మీరు లోతుగా మీరు అర్థం చేసుకుంటారని త్వరలోనే మీకు పిలుపు వస్తుంది. ఒక 15 రోజుల్లోనే, 20 రోజుల్లోనే ఒక సముచితమైన నిర్ణయం, ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని మీతో పాటు మేము ముందుకు వెళ్తాము. నిర్ణయాలు మాకు తెలియజేయండి, మా నిర్ణయాలు మీకు చేస్తాము. మీ కష్టాల్లో, మీ ఆనందంలో మాకు కూడా భాగస్వామ్యం ఉంటుందని ఆశిస్తూ, మీ అందరికీ ఇంత కష్టంగా ఓర్చి ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశేష జనవాహినితోటి గుంటూరు పట్టణం మరియు గుంటూరు పట్టణ శివారు ప్రాంతాల నుంచి వేలాదిగా జనం మాకు మద్దతుగా, మాకు సంఘీభావంగా తరలిరావటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి తాడిశెట్టి కుటుంబం పిలుపు మేరకు ఇంకా మా మీద ఎంతో అభిమానం ఉండి మేము ఉన్నాం అని చెబుతూ ఇంత వేలాది మంది రావటం నిజంగా ఇది మా మనసులని ఎంతో ఉత్సాహంగా ఆనందపరిచింది. అందరూ వక్తలు చెప్పారు ఆత్మీయ సమావేశంలో, మా ఆత్మీయులందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. వారి యొక్క నిర్ణయాలు, అభిప్రాయాలను ఏమున్నా కానీ మేము మీతోనే, మీరు ఎటు వెళ్తే మేము ఎటు అని చెప్పి మా భుజం తట్టి, వెన్ను తట్టి ముందుకు వెళ్ళమని చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమూహానికి మేము ధన్యవాదాలు తెలియజేశాం. త్వరలో అంటే రోజుల్లోనే మేము మాకున్న అవకాశాలు కానివ్వండి, మాకున్నటువంటి రాజకీయ గురువులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇప్పుడు వారు రాజకీయాల్లో లేకపోయినప్పుడు కూడా బాగా సీనియర్లు రిటైర్డ్ అయ్యారు, వారి సలహాలు తప్పకుండా తీసుకుంటాం. ఆత్మీయ సలహాలు మరొకసారి సేకరిస్తాం. అవకాశాలు ఉన్నా లేకపోయినా, ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా, మాకు నచ్చినటువంటి, మా ఆత్మీయులు మెచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం.
దాన్ని అతి త్వరలోనే మా నిర్ణయాన్ని తెలియజేసి ఇంతకు మించి ఇంతకు 10 ఇంతలతో మేము మరి రాజకీయంగా ముందడుగు వేయడానికి ప్రారంభించబోతున్నాం. ఇది మా కొత్త మరి రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తాను. మా అన్నగారు అయినట్టు తాడిశెట్టి వెంకట్రావు గారు ఇందాక వారు ఉపన్యాసం తెలియజేశారు. ఇది కొత్త రాజకీయంతో కాకుండా ఇది కొత్త కోణంలో మేము రాజకీయం చేయబోతున్నామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక మేము పార్టీ ఏది నిర్ణయించుకోలేదు, ఏ పార్టీలు మమ్మల్ని సంప్రదించలేదు. ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టాం. దీంట్లో మాకు ఒక ఇండికేషను మా ఆత్మీయులు తెలియజేశారు. మరొకసారి దాన్ని కూలంకుషంగా చర్చించిన తర్వాత మాకేమైనా సంప్రదించడం మా దగ్గర రావడం చేస్తారు. ఈ రోజు దగ్గర ప్రారంభమైంది. కానీ ముందున్న రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎవరు మా యొక్క సేవలు గణనీయంగా గుర్తిస్తారో, ఎవరికి మా వల్ల వాళ్ళకి ఉపయోగం అనుకుంటారో వాళ్ళకి మా వల్ల ఉపయోగం ఉండే పరిస్థితి, మా జనానికి ముఖ్యంగా ఉపయోగపడే విధంగా వారి కనుక ముందుకు వస్తే చర్చలు జరుపుతాం. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఖచ్చితంగా చర్చలు జరుపుతాం. చర్చల్లో ఏ చర్చలు అయితే ఫలప్రదం అవుతాయో ఆ దిశగా మేము పయనిస్తాం. ఒక్క గుంటూరు వెస్ట్ తప్ప నేను ఎక్కడి నుంచి పోటీ చేయం. ఇది మా అడ్డ, ఇది మా గడ్డ, ఇక్కడే మా బలం, ఇక్కడే మా బలగం. పోటీ చేసే ఏ పార్టీని అవకాశం ఇస్తే గుంటూరు వెస్ట్ని చేస్తాం, లేకపోతే మా రాజకీయంగా చేయాల్సిన పని మేము చేస్తాం. పోటీ చేయటమే ముఖ్యం కాదు, ఇక్కడ రాజకీయంగా మనుగడ ముఖ్యం. ఎక్కడైతే మా శక్తి సామర్థ్యాలన్నీ దారపోసామో అక్కడ మాకు మరి కనీసం మర్యాద లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టికెట్ అనేది ప్రధానమైన విషయం కాదు. ఇస్తారని ఆశిద్దాం. కాకపోయినా రాజకీయంగా ముందుకు వెళ్ళాల్సి తప్పదు. ఇంతమంది ప్రజానీకాన్ని మా కుటుంబాలు మాకు అండగా ఉండి మా మీద ఆధారపడిన కుటుంబాలు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వారి కోసం రాజకీయ ప్రయాణం తప్పదు. వైసీపీ నుంచి పూర్తిగా బయటకు వచ్చాను అంటుద్దాం. వాళ్ళు కూడా చర్చలకు వస్తారేమో. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజైతే మా యొక్క నిర్ణయాన్ని, రాజకీయ నిర్ణయాన్ని మేము ప్రకటించాం. జరగండి.